పార్కిన్సన్స్ వ్యాధి ఉన్న వాళ్ళకి కొన్ని సంవత్సరాలు గడిచాక కొంతమందిలో మెడిసిన్స్ వాడుతున్నప్పుడు సరైన రిలీఫ్ రాకపోవచ్చు, వాడినప్పుడు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. సో ఇట్లా ఇబ్బంది పడుతున్న వాళ్ళలో టాబ్లెట్స్ తో ఎంతకీ పార్కిన్సన్స్ ని కంట్రోల్ చేయలేకపోతున్నప్పుడు వాళ్ళలో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనే ఒక సర్జరీ ఉంటుంది, బ్రెయిన్ కి చేసే సర్జరీ. సో ఇది మామూలుగా పార్కిన్సన్ స్టార్ట్ అయ్యాక ఒక 5 నుంచి 10 ఏళ్లకి అట్లా కొంతమందిలో అవసరం పడొచ్చు, సర్జరీ యొక్క అవసరం. సో మేము ఓపీకి వచ్చినప్పుడు సర్జరీ పడొచ్చు అనగానే చాలా మంది కంగారు పడిపోతారు, అయ్యో బ్రెయిన్ సర్జరీ చేస్తారా అనేసి. దాని గురించి మొత్తం డీటెయిల్స్ తెలుసుకోకుండానే చాలా మంది అది మాత్రం మాకు వద్దండి, మీరు ఎట్లాగైనా చేసి మెడిసిన్స్ తోనే కంట్రోల్ చేయండి అని అడుగుతారు. సో కొన్నిసార్లు మనకి మెడిసిన్స్ అనేవి ఎంత కష్టపడి అడ్జస్ట్ చేసినా కూడా మనకి లైఫ్ లోని క్వాలిటీ, ఆ పేషెంట్ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని టాబ్లెట్స్ తో ఇంప్రూవ్ చేయలేకపోవచ్చు. ఒక సర్జరీని మనం నో చెప్పొచ్చు, కాకపోతే ఆ సర్జరీ గురించి మొత్తం డీటెయిల్స్ ఫస్ట్ తెలుసుకున్న తర్వాతే మనం ఎస్సా నో అనేది డిసైడ్ చేయాలి. సో ఈ సర్జరీ గురించి చాలా మందికి అవగాహన ఉండదు, ఎందుకంటే ఇది చేసేదే చాలా చాలా అరుదు కాబట్టి. ఇదేమైనా ఎక్స్పెరిమెంటా అంటే ఎక్స్పెరిమెంట్ కాదు. పార్కిన్సన్స్ కి సర్జరీ అనేది గత 20 సంవత్సరాల నుంచి జరుగుతానే ఉంది, ఎంతో మంది చేయించుకుంటున్నారు. ఈ సర్జరీ ఎట్లా చేస్తారు, దాని యొక్క మీకు ఇంప్రూవ్మెంట్ ఎట్లా వస్తుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయి అనేది తెలియచెప్పడానికి నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఎవరిలో చేస్తాం, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎవరిలో మనం సర్జరీకి తీసుకుంటాము అనేది. పార్కిన్సన్స్ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, వీళ్ళు సిండోపానో ఎల్సిడియో అనేది డోపాకి సంబంధించిన టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. టాబ్లెట్ వేసినప్పుడు మంచి రెస్పాన్స్ ఉంటుంది స్టార్టింగ్ స్టేజ్ లో, టైం గడిచే కొద్దీ రెస్పాన్స్ తగ్గిపోయి కొంచెం సేపే పనిచేస్తుంది. దాంతో ఏమవుతుందంటే కొంతమందిలో టాబ్లెట్ వేసిన తర్వాత టాబ్లెట్ పనిచేసే టైంలో కొంచెం ఊపుడు లాగా రావచ్చు అనమాట, డిస్కైనీషియా అంటాం. అంటే డాన్స్ చేస్తున్నట్టు, అంటే ఎక్కువ పని చేస్తుంది టాబ్లెట్, ఎక్కువ మూమెంట్స్ వస్తున్నాయి. సో ఇది ఏంటంటే టాబ్లెట్ పని చేస్తుంది కాకపోతే సరిపోవట్లేదు, లేకపోతే సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అని. అసలు టాబ్లెట్ మొదటి నుంచి పని చేయలేదు అనుకోండి, అది అసలు పార్కిన్సన్స్ డిసీజే అయి ఉండకపోవచ్చు. దీన్ని పార్కిన్సన్స్ ప్లస్ ఎటిపికల్ పార్కిన్సన్స్ అట్లా అంటాం. అటువంటి జబ్బుల్లో అసలు డిబిఎస్ సర్జరీ అనేది మనకి పని చేయదు. టాబ్లెట్ పని చేయాలి, కాకపోతే దాని యొక్క మనకి సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తున్నప్పుడు అప్పుడు మనం సర్జరీకి ప్లాన్ చేసుకుంటాం. కొంతమందిలో మెడిసిన్ బాగా పనిచేసి ఎప్పటికీ సైడ్ ఎఫెక్ట్స్ రావట్లేదు, ఇబ్బంది లేదు అంటే లైఫ్ లాంగ్ అయినా మెడిసిన్స్ తోనే కంటిన్యూ చేయొచ్చు అన్నట్టు. ఇట్లా ఇబ్బంది పడుతున్న వాళ్ళలో కొంతమందికి ఈ సర్జరీ అనేది ఆఫర్ చేస్తాం అన్నమాట. సో ఈ సర్జరీ గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మనం ఆపరేషన్ చేస్తే రోగం మొత్తం తగ్గిపోద్దా అండి అంటే అట్లా రోగం మొత్తం తగ్గిపోదు. మనం సర్జరీ చేసిన తర్వాత కూడా మెడిసిన్స్ వాడుకోవాలి, కాకపోతే తక్కువ డోసెస్ లో వాడితే సరిపోతుంది అన్నట్టు. నేను ఇంతకుముందు కొన్ని వీడియో చేశాను, పార్కిన్సన్స్ లో ఆన్ ఆఫ్ అనేది ఉండిద్దని. అంటే ఇంత టైం టాబ్లెట్ పనిచేస్తుంది, ఇంత టైం టాబ్లెట్ పని చేయట్లేదు. టాబ్లెట్ పని చేసినప్పుడు బాగా పనులు చేసుకుంటారు, టాబ్లెట్ పని చేయనప్పుడు అసలు కదలను కూడా కదలలేరు అనమాట. సో ఈ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ అని రోజు మొత్తంలో జరుగుతూ ఉండిద్ది. సర్జరీ అనేది ఈ ఆన్ ఆఫ్ ని తగ్గించడానికి పనిచేసిద్ది. రోజు మొత్తం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటట్టు నీట్ గా రోజంతా వాళ్ళు కదలటానికి, బెటర్ గా ఉండటానికి సర్జరీ హెల్ప్ చేస్తుంది. టాబ్లెట్లు వేసుకోవాలి, కాకపోతే ఇంతకు ముందంత డోస్ కాకుండా డోసు తగ్గించి మనం వేసుకోవచ్చు అన్నట్టు. సో ఈ సర్జరీ ఎవరిలో పనిచేసిద్ది అంటే బాగా వణుకెక్కువ ఉన్న వాళ్ళలో బాగా పనిచేస్తుంది. కింద పడిపోతున్నారు, బ్యాలెన్స్ తప్పిపోతుంది, ఇట్లాంటి వాళ్ళల్లో సర్జరీ సరిగ్గా పని చేయకపోవచ్చు అన్నట్టు. సో ఎవరిలో పని చేస్తుంది, ఎవరిలో పని చేయదు అనేది మూవ్మెంట్ డిజార్డర్ స్పెషలిస్ట్ అని ఉంటారు పార్కిన్సన్స్ కి. సో మూవ్మెంట్ డిజార్డర్ స్పెషలిస్ట్ డిసైడ్ చేస్తారు ఎవరికి సర్జరీ హెల్ప్ అవుతుంది అనేది. కానీ సర్జరీ చేసేది మూవ్మెంట్ డిజార్డర్ స్పెషలిస్ట్ కాదు, న్యూరో సర్జన్. డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ అనేది కొంతమంది సర్జన్సే చేయగలుగుతారనమాట. వీళ్ళని ఫంక్షనల్ సర్జన్స్ అంటారనమాట. కొంతమంది మాత్రం ఈ సర్జరీ చేయగలుగుతారు. సో మనకి బ్రెయిన్ సర్జరీ అనగానే భయం వేసిద్ది, అయ్యో మెదడు ఓపెన్ చేస్తారు, బ్రెయిన్ ఏమైనా డ్యామేజ్ అయితే ఎట్లా అని. ఎన్నో బ్రెయిన్ సర్జరీలతో పోలిస్తే ఇది చాలా చాలా సేఫ్. ఎందుకు అంటే ఇది మినిమల్లీ ఇన్వేజివ్. దీంట్లో మనకి బ్రెయిన్ ఓపెన్ చేసేది పెద్దగా ఏమీ ఉండదు, చాలా చిన్న హోల్స్ ద్వారా బ్రెయిన్ లోకి వైర్స్ లాంటివి ఉంటాయి, వీటిని ఎలక్ట్రోడ్స్ అంటాం. సో బ్రెయిన్ లోకి వైర్స్ లాంటివి బ్రెయిన్ లోకి వెళ్తాయి. సో బ్రెయిన్ ని పెద్దగా డ్యామేజ్ చేసేది ఉండదు. ఇట్లాంటి వాటిని మినిమల్లీ
ఇన్వేజివ్ సర్జరీస్ అంటాం. సో మిగతా బ్రెయిన్ సర్జరీస్ తో పోలిస్తే దీని యొక్క కాంప్లికేషన్స్ చాలా తక్కువ. ఇప్పుడు 100 మందికి చేసామనుకోండి, మేబీ 1% ఒకళ్ళలో కొంచెం ఇబ్బంది కలగొచ్చు, కానీ 99% ఇది సేఫ్ సర్జరీ. సో ఇప్పుడు ఈ సర్జరీ యొక్క స్టెప్స్ ఏంటి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీంట్లో ఫస్ట్ ఏంటి అంటే, పేషెంట్ ని ఫస్ట్ 2 రోజులు అడ్మిట్ చేసుకొని చూస్తాం టాబ్లెట్స్ ఎంత పనిచేస్తున్నాయి, అసలు ఈ పేషెంట్ కి సర్జరీకి హెల్ప్ అవుద్దా లేదా, మానసికంగా స్ట్రాంగ్ గా ఉన్నారా లేదా, హార్ట్ అంతా బాగుందా లేదా అన్ని చెక్ చేసుకొని ఫస్ట్ చెయ్యొచ్చా చెయ్యకూడదా అనేది ఒక 2 days అబ్జర్వ్ చేస్తాం. ఈ పేషెంట్ కి ఇది చెయ్యొచ్చు అని అనుకున్న తర్వాత మంచి ఎంఆర్ఐ తీస్తాం, హై డెఫినిషన్ ఎంఆర్ఐ అన్నమాట. అంటే దీంట్లో రక్తనాళాలు అన్ని ఎక్కడ ఉన్నాయనేది మనకి కరెక్ట్ గా రావాలి. సన్న సన్న స్లైసులు తీసుకొని బ్రెయిన్ ఎంఆర్ఐ తీసి అది చూసుకుంటాం, బ్లడ్ వెజల్స్ అన్ని ఎట్లా ఉన్నాయి, బ్రెయిన్ ఎట్లా ఉంది అనేది. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనం సర్జరీ చేస్తున్నప్పుడు మనకి ఏమీ కనిపించదు లోపల ఏం జరుగుతుంది అనేది. మనం బ్రెయిన్ లో సబ్ థాలమిక్ న్యూక్లియస్ అనే ఒక పార్ట్ ఉండిద్ది, లోపల ఉంటుంది అనమాట. అది మనకి పైనుంచి చూస్తే కనిపించేదే కాదు. సో ఆ పార్ట్ ఎక్కడ ఉంది అనేది మనకి స్కాన్ చెప్పిద్ది. సో ఆ స్కాన్ ని బట్టే మనం ఎక్కడికి వెళ్ళాలి అని డిసైడ్ అయ్యేది. కాబట్టి మనకి స్కాన్ చాలా ఇంపార్టెంట్. ఈ స్కాన్ అంతా చూసుకున్న తర్వాత మామూలుగా ఈ రోజు మనం సర్జరీ అనుకున్నాం అనుకోండి, మామూలుగా పొద్దున పూటే స్టార్ట్ చేస్తాం ప్రిపరేషన్. సో దీంట్లో ఫస్ట్ స్టేజ్ ఏంటి అంటే జుట్టు తీయించాలి, హెయిర్ మొత్తం తీయాలి. ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ రాకూడదు కాబట్టి జుట్టు అంతా తీసేసి ఒక ఫ్రేమ్ ఉండిద్ది, తలకి ఇట్లా అటాచ్ చేసే ఫ్రేమ్ అన్నమాట. సో ఇక్కడ 2 స్క్రూలు వేసి, అంటే ఇక్కడ మత్తిస్తాం, చర్మానికి మత్తిచ్చేసి ఏమీ నొప్పి తెలియకుండా స్క్రూలు వేసి ఫ్రేమ్ ని బిగిస్తాం అన్నమాట. ఆ ఫ్రేమ్ లో కొన్ని డాట్స్ లాంటివి ఉంటాయి, ఫెడ్యూషియల్స్ అంటాం. సో ఆ ఫ్రేమ్ ని బిగించి మళ్ళీ స్కాన్ తీస్తాం అన్నమాట. మళ్ళీ స్కాన్ ఎందుకు తీస్తాము అంటే, మన దగ్గర ఒక సాఫ్ట్వేర్ ఉండిద్ది. ఆ ఫ్రేమ్ ని చూసి ఆ ఫ్రేమ్ ని పట్టి బ్రెయిన్ లో మీరు వెళ్ళాల్సిన పార్టు ఎంత దూరంలో ఉంది, అంటే ఎన్ని మిల్లీమీటర్లు మనం లోపలికి వెళ్ళాలి, ఎన్ని మిల్లీమీటర్లు ముందుకు వెళ్ళాలి, ఎన్ని మిల్లీమీటర్లు వెనక్కి వెళ్ళాలి అనేది మిల్లీమీటర్తో మనకు చెప్పిద్ది అనమాట. ఇంత దూరంలో మీకు కావాల్సిన పార్ట్ ఉంది అని. సో అందుకని ఆ ఫ్రేమ్ పెట్టి స్కానర్ లోకి పంపిస్తాం. సో ఆ స్కాన్ వచ్చిన తర్వాత ఆ ముందు తీసిన ఎంఆర్ఐ, ఈ స్కాన్ అన్ని మనం సాఫ్ట్వేర్ లో ఎంటర్ చేస్తాం. ఆ సాఫ్ట్వేర్ మనకు చెప్పిద్ది మీరు ఇటువైపు నుంచి వెళ్తే బెటరు, ఇంత దూరంలో మీకు కావాల్సిన పార్ట్ ఉంది అని. సో ఇప్పుడు మనకి చెక్ చేసుకుంటాం, మనం వెళ్లే దారిలో బ్లడ్ వెజల్స్ ఏమైనా తగులుతున్నాయా లేదా అనేది మనకి ఆ సాఫ్ట్వేర్ లో మనం ఫోటో చూస్తూ ఉంటే మనకు అర్థమైపోద్ది. సో ఎటు నుంచి వెళ్తుంది అనేది. సో ఈ వైర్స్ అనేవి స్టిక్ లాగా ఉంటాయి, సన్న చీపిరి పుల్ల లాగా ఉంటాయి. సో ఎటువైపు నుంచి వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలి అనేది మొత్తం మనకి ఆ సాఫ్ట్వేర్ చెప్పిద్ది. సో సర్జన్ ఇది చూసుకుంటాడు. ఇది చూసుకున్న తర్వాత అప్పుడు పేషెంట్ ని అక్కడి నుంచి మనం ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకెళ్తాం అన్నమాట. ఈ స్టేజ్ లో ఏంటంటే ఫస్ట్ చర్మం ఓపెన్ చేయాలి, పైన స్కిన్ ఓపెన్ చేసి బ్రెయిన్ లో కొన్ని 2 హోల్స్ డ్రిల్ చేయాలి, చిన్న చిన్న హోల్స్ అన్నట్టు. ఈ స్టేజ్ లో కొంచెం లైట్ మత్తిచ్చి ఇవన్నీ అయిపోతాయి. సో ఒక స్టేజ్ లో హోల్స్ అన్ని రెడీ అయినప్పుడు అప్పుడు సర్జన్ మమ్మల్ని పిలుస్తారు ఆపరేషన్ థియేటర్ లోకి, ఇప్పుడు ఒకసారి మీరు ఉండండి అని. ఎందుకు అంటే, సో తర్వాత పేషెంట్ ని లేపుతారు, అంటే పేషెంట్ మగతలో నుంచి బయటకు వస్తారనమాట. ఫాస్ట్ చేయండి, పిడికిల్ చేసేదమ్మా, మిడిల్ వేస్తాయి, అమ్మా పిడికిల్ చేసేది, పిడికిల్ చేసేది నాలుగు చెప్పు, 1 2 3 4 5 చెప్పు, 1 2 3 4 5 చెప్పు, మాటలు చెప్పమ్మా. బాగా సో అప్పుడు ఆ వైర్స్ లాంటివి బ్రెయిన్ లోకి వెళ్తాయి అన్నమాట. అవి వెళ్ళినప్పుడు ఒక కంప్యూటర్ లో రికార్డింగ్స్ వస్తాయి. సో ఆ రికార్డింగ్స్ అంటే ఆ సౌండ్స్ ని బట్టి, వేవ్స్ ని బట్టి ఏ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ లో ఉంది అని మనకి కొంచెం అర్థం అవుతా ఉంటుంది. సో ఆ మనకు కావాల్సిన సిగ్నల్ వినిపించినప్పుడు అక్కడ ఆపేసి, అక్కడ చిన్న చిన్న ఆ వైర్స్ లో నుంచి ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ పంపిస్తారు. పంపించినప్పుడు పేషెంట్ అడుగుతాం, కదల్చండి, ఎట్లా ఉంది, కదలికలు బాగున్నాయా, మూతేమైనా వంకర వస్తుందా, మాట ఏమైనా ఇబ్బంది అవుతుందా, తిమ్మిర్లు ఏమైనా వస్తున్నాయా అనేది చెక్ చేస్తూ ఉంటాం. అది టెస్టింగ్ చేసే అంతసేపు టెస్ట్ చేసి కరెక్ట్ గా ఉంది, బాగుంది, పేషెంట్ కి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ పెద్దగా కనిపించట్లేదు అన్నప్పుడు
అక్కడ ఫిక్స్ చేయమని చెప్తాం. సో ఫస్ట్ ఒక సైడ్ చేస్తారు, తర్వాత మళ్ళీ సేమ్ థింగ్ ఇంకొక సైడ్ కూడా చేస్తారు. ఇప్పుడు లెఫ్ట్ చేశారనుకోండి, ఫస్ట్ లెఫ్ట్ చేసి తర్వాత మళ్ళీ రైట్ సైడ్ కూడా సేమ్ ఇలాగే చేస్తారు. మళ్ళీ వైర్ పంపించి సిగ్నల్స్ ఎట్లా వస్తున్నాయో చూసుకొని దానికి ఎలక్ట్రిసిటీ చిన్న చిన్న పల్స్లు ఇచ్చేసి పేషెంట్ ఎట్లా ఫీల్ అవుతున్నారో బెడ్ మీదే మేము చూసుకుంటాం అనమాట. ఇది అయిపోయింది, అంతా బాగానే ఉంది అనుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ స్కాన్ చేసుకొని చూస్తాం. స్కాన్ లో మనం అనుకున్న పొజిషన్ లో కరెక్ట్ గా వచ్చిందా అనేది. ఈ STN అనేది 3-4 మిల్లీమీటర్లే ఉండిద్ది. సో ఆ 3-4 మిల్లీమీటర్లలో కరెక్ట్ గా ఈ వైర్ అనేది అక్కడే ఉండాలి. సో అది ఉందా లేదా అనేది చూసుకుంటాం. అంతా బాగానే ఉంది అనుకున్న తర్వాత ఇంకా మళ్ళీ పేషెంట్ కి మత్తు ఇచ్చేసేసి పైన అంతా క్లోజ్ చేసేస్తారు. సో ఇప్పుడు ఏంటి అంటే ఈ వైర్స్ ని ఒక బ్యాటరీకి కనెక్ట్ చేయాలి. ఇప్పుడు మనకి హార్ట్ కి సర్జరీ పేస్ మేకర్ వేసినప్పుడు బ్యాటరీ పెడతారు చూడండి, అట్లాంటి ఒక బ్యాటరీ ఇక్కడ చర్మం కింద పెడతారు. ఇది దీనికి కనెక్షన్ ఎట్లా ఇస్తారు అంటే చర్మం కింద నుంచే ఒక వైర్ వెళ్ళిద్ది, మనకి బయట కనిపించదు. సో టనలింగ్ అని చేసేసి పైనుంచి కిందకి వైర్స్ పెట్టేసి ఇక్కడ చర్మం కింద బ్యాటరీ పెడతారనమాట. సో ఇది తర్వాత ఈ ప్రొసీజర్ అంతా మత్తులోనే చేసేసి ఇంకా అయిపోతుంది. సో మొత్తం ప్రొసీజర్ ఒక 4-5 గంటలు అట్లా పడుతుంది అనమాట. 4-5 గంటలకి పేషెంట్ ఆపరేషన్ థియేటర్ లో నుంచి బయటకు వస్తారు. సో బయటకు వచ్చిన తర్వాత మామూలుగా వెంటనే బ్యాటరీ అనేది మా దగ్గర రిమోట్ ఉంటుంది, రిమోట్ తో వెంటనే ఆన్ చేస్తామంటే రొటీన్ గా వెంటనే ఆన్ చేయం. ఒక 2-3 డేస్ తర్వాత దీన్ని మనం ఆన్ చేస్తాం. సో ఇప్పుడు సర్జరీ తర్వాత ఒక రోజు కొంచెం మగతగా ఉండొచ్చు, కొంచెం డల్ గా ఉండొచ్చు, కొంచెం తక్కువ తినొచ్చు, బట్ నెక్స్ట్ డే కల్లా చాలా సార్లు మామూలుగా సెటిల్ అయిపోతారు. ఒక సెకండ్ థర్డ్ డే అట్లా బ్యాటరీ ఆన్ చేసి ఇన్ఫెక్షన్ లేదు, పేషెంట్ బాగానే ఉంది అంటే అప్పుడు ఇంక మెల్లగా ఒక 2-3 రోజుల్లో ఇంటికి పంపించేస్తాం. మళ్ళీ ఒక వారం తర్వాత పిలుచుకొని అప్పుడు మళ్ళీ ప్రోగ్రామింగ్ అని చేస్తాం అనమాట. అంటే మా దగ్గర ఉన్న రిమోట్ తో ఆ బ్యాటరీని ట్రై చేస్తాం, ఏది పెడితే పేషెంట్ కి బాగుంది, ఎంత కరెంట్ పెట్టాలి, ఎట్లా పెట్టాలి, లెఫ్ట్ సైడ్ కి ఎంత ఇవ్వాలి, రైట్ సైడ్ కి ఎంత ఇవ్వాలి, ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటాం. ఆ ప్రోగ్రామ్ ని పేషెంట్ దగ్గర ఒక రిమోట్ లో ఉండిద్ది, ఆ పేషెంట్ దగ్గర ఉన్న రిమోట్ కూడా మనం ట్రాన్స్ఫర్ చేస్తాం అనమాట. వాళ్ళు ఆఫ్ చేసుకోవడం ఆన్ చేసుకోవడం అవసరమైతే ఎట్లా చేసుకోవాలి అనేది. సో ఒకసారి మనం అన్ని సెట్ చేసి టాబ్లెట్స్ అన్ని తగ్గించి పంపించిన తర్వాత ఇంతకు ముందులానే విజిట్స్ కి రావాలి. మామూలుగా మెడిసిన్స్ కి వెళ్తారు చూడండి డాక్టర్ దగ్గరికి, అట్లాగే ఫస్ట్ లో మంత్లీ వన్స్, తర్వాత 3 మంత్లీ వన్స్ అట్లా మళ్ళీ మళ్ళీ కనిపిస్తా ఉండాలన్నమాట. ఈ సర్జరీ వల్ల కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ రావడం ఇట్లాంటివి జరగవచ్చు, కాకపోతే చాలా చాలా తక్కువ ఇన్ఫెక్షన్స్ వచ్చాయి కూడా, ఎందుకంటే మనం ఎక్కువ ఓపెన్ చేయట్లేదు కాబట్టి ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ అనేవి తక్కువ. ఏ ప్రొసీజర్ కు రిస్క్ 0 అనేది ఉండదు. ఇప్పుడు మనం అపెండిసైటిస్ అనేది రొటీన్ గా జరిగేది, అపెండిక్స్ ఆపరేషన్ చేసినా ఇప్పుడు సిజేరియన్ చేసినా కూడా వీటన్నిటికీ ఎట్లా రిస్క్లు ఉంటాయో ఈ సర్జరీకి కూడా అట్లాగే రిస్క్లు ఉంటాయి. కాకపోతే మనం రొటీన్ గా వినే సర్జరీ కాదు కాబట్టి ఫస్ట్ సర్జరీ అనగానే చాలా భయం వేస్తుంది. కాకపోతే మనం ప్రతి డీటెయిల్ తెలుసుకున్న తర్వాత మనకు తెలిసేది ఏంటి అంటే అనుకున్నంత పెద్ద రిస్కీ సర్జరీ కాదు, చాలా సేఫ్ సర్జరీయే. సో కొంతమంది సెలెక్ట్ చేసిన పేషెంట్లో ఇది వాళ్ళ లైఫ్ని మార్చేసే సర్జరీ అనమాట. కాబట్టి అంతా తెలుసుకోకుండా నో అనేది చెప్పకూడదు. తెలుసుకున్నాక అది మన డెసిషన్, ఏ డాక్టరు సర్జరీకి ఫోర్స్ చేయలేరు. కాబట్టి మన డెసిషనే, పేషెంట్స్ డెసిషన్ చివరికి, కాకపోతే తెలుసుకొని చేసుకుంటే బెటర్. సో ఈ సర్జరీ యొక్క రెండో మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే కాస్ట్. సర్జరీకి వాడే బ్యాటరీ కానీ ఎలక్ట్రోడ్స్ కానీ ఇవన్నీ చాలా కాస్ట్లీ ఉంటాయి అన్నమాట. మామూలుగానే మనకి 15 నుంచి 25 లక్షల వరకు అవ్వచ్చు ఈ సర్జరీకి అయ్యే కాస్ట్ అనేది. ఆ బ్యాటరీ అనేది ఇంపోర్టెడ్ బ్యాటరీ, ఎక్స్పెన్సివ్ బ్యాటరీ కాబట్టి. సో చాలా మందికి మన దేశంలో ఇంత పెట్టుకోలేకపోవచ్చు. ముందు నుంచే ఇన్సూరెన్స్లు కట్టుకొని ఉంటే కొంచెం వాటి వల్ల మనకి హెల్ప్ అవుద్ది. ఆ గవర్నమెంట్ స్కీమ్స్ ఇవన్నీ హెల్ప్ అవుతాయంటే చాలా సార్లు మనకి అవేం పెద్దగా ఇటువంటి రేర్ అరుదుగా చేసే సర్జరీలో అవి హెల్ప్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ. మీకు ఈ సర్జరీ మీద ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్ లో పెట్టండి, నేను కుదిరినప్పుడు రిప్లై పెడతాను వాటికి.